నమస్తే ఎంద్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. జాయింట్ కలెక్టర్ ను కలిసిన వైసీపీ నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలంటూ వినతి. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై కూటమి నేతలు సటైర్లు. ప్రెస్ మీట్ల కోసమే వెంకటగిరి వస్తారంటూ ఎద్దేవా. వ్యక్తి హత్యను ఛేదించిన కావలి పోలీసులు భార్య కొడుకే హతమార్చారంటూ కావలి డీఎస్పీ వెల్లడి. ఆత్మహత్యా యత్నంపై స్పందించిన డీఎస్పీ శ్రీధర్ క్రమశిక్షణ తప్పారంటూ వ్యాఖ్య. ఆక్రమణదారులకి కమిషనర్ వైవో నందన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రైన్ కాలువలను ఆక్రమించి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న రోడ్డు ఆక్రమణలను క్రమ పద్ధతిలో అన్ని ప్రాంతాలలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పక్కా ప్రణాళిక ప్రకారం తొలగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రైన్ కాలువలను ఆక్రమించి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. తప్పనిసరిగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలలో తోపుడు బండ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, రోడ్డు ఆక్రమణ నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారులందరికీ విజ్ఞప్తి, మీరు చేసుకునేటువంటి జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని మొబైల్ మోడ్లోనే, అంటే ఉదయం తీసుకువచ్చి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మీరు వ్యాపారం చేసుకొని రాత్రికి మీరు తీసుకువెళ్ళాలి తప్ప మీరు ఆ ప్రాంతంలో అక్కడే టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి అక్కడే స్టాక్ పెట్టి పట్టలు కట్టి లేదా రేకులు వేసి చేసేటువంటి వాటిని ఇక నుంచి అలో చేయబోమని చెప్పి, అదేవిధంగా ఇప్పటికి ఎవరైతే రోడ్డు మార్జిన్స్లో పట్టాలు కట్టుకొని బంకులు పెట్టుకొని లేదా రేకులు వేసుకున్నారో వాటిని కూడా క్రమంగా తొలగిస్తామని, అన్నీ కూడా మొబైల్ మోడ్లోనే పుష్ కార్స్, తోపుడు బండ్లు లేదా ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఆటోలు కూడా మొబైల్ ఆటోల్లో పైన వారు ఉండడానికి, అందులో వంట చేసుకోవడానికి అన్ని రకాల వస్తున్నటువంటి మోడర్న్ ఆటోస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మొబైల్ మోడ్లోనే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తాం తప్ప టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయబోమని, క్రమంగా ఇప్పటికీ ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తామని చెప్పి, ఎందుకంటే నానాటికి ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ఈ చర్యలు తీసుకోక తప్పదు. దీనికి ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అమ్మేయడం, ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడం మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలు హితవు పలికారు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆస్తి కాదని, అది ముస్లింల హక్కు అని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఉన్నతాధికారులు కాపాడాలంటూ నెల్లూరు కలెక్టరేట్లో జేసీకి వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆస్తి కాదని, అది ముస్లింలకు సంబంధించిన హక్కు అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు స్థలాలను అమ్మివేయడం, ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడాన్ని వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. జిల్లా ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులకి పరిరక్షణ లేకపోవడం దారుణమన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాజేయాలని చూస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. అనంతరం పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చట్టం ఏం చెప్తుంది? ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో మీరు దానిని గనక తీసుకోవాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించండి వక్ఫ్ బోర్డుకి అని చెప్పినప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా మేము వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి మేము తీసేసుకుంటామంటే వక్ఫ్ బోర్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆస్తి కాదు. అది ముస్లింలకు సంబంధించినటువంటి హక్కు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి. దాన్ని ఈరోజు మేము తీసేసుకుంటున్నాం దీన్ని అని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి జిల్లాలో కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ద్వారా
వక్ఫ్ బోర్డుకి ఈరోజు నివేదించడానికి వినతి పత్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా హాజరయ్యాం. నేను, నాతో పాటు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న, అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి, అయ్యా మీ ద్వారా మేము ఏదైతే చెప్పామో దీనిలో ఉన్నటువంటి 70 ఎకరాల 57 సెంట్లు దీనిని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా దీనిని మాకే కేటాయించండి, మాకే ఉంచండి. దాని ద్వారా ఎంతోమంది ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. పేద ముస్లింలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలను దీని ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పాం. ఎందుకంటే దీని మీద అందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వక్ఫ్ ఆస్తులకే రక్షణ లేకపోతే దాని మీద ఇంకా మనం ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కడైతే అత్యంత విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోతే ఇక పాపం రాబోయేటువంటి రోజుల్లో ఆ పేద ముస్లింలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి సామాజిక పరంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉండదు. ఆ బిడ్డల ఎదుగుదల కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు మంగళగిరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరితో కలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకే నెల్లూరు జిల్లాలో కూడా నాతోటి ముస్లిం సోదరిమణులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించి 75 ఎకరాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. వారందరినీ కూడా పిలిపించి వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కానీ వారికి కాంపెన్సేషన్ కానీ ఏదో ఒక విధంగా వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటన్నిటిని చేయాల్సింది పోయి ఏమాత్రం కూడా వారితో సంప్రదింపులు జరపకుండా ఏమాత్రం కూడా వారితో మాట్లాడకుండా వాటన్నిటిని కూడా అక్వైర్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర క్యాపిటల్లోనే జరుగుతూ ఉందంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీలు చూడకూడదు అని ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన క్రమంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా మనం సమంగా చూడాలా, అందరి గౌరవాన్ని మనం కాపాడాలా, అందరి మనోభావాలను కాపాడాలా అనే లక్ష్యంతో ఈరోజు మైనారిటీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకన గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయన్న కానీ అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు హక్కు కలిగినటువంటి స్థలాలను కాపాడుకోవటంలో ముస్లిం మైనారిటీ సోదరులు చేసేటటువంటి ఏ ప్రయత్నంలోనైనా సరే వారికి అండగా నిలబడడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ముస్లిం మైనారిటీలకి బాసటగా నిలబడి వారితో కలిసి ప్రయాణం చేస్తామని మనవి చేస్తూ వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోతాం. ఈరోజు గుంటూరులో చూస్తాం, అలాగే నెల్లూరులో కూడా చూస్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ కడతారని చెప్పారు, ఇంతవరకు ఎవరు చెలాయిస్తారు, ఎవరు శాలరీ ఇస్తారు, ఇంతవరకు ఏం చెప్పలేదు. గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి తీసుకోవడానికి, వక్ఫ్ బోర్డు స్థలాలే కావాలా ఈ ప్రభుత్వానికి. తప్పకుండా దీని మీద జిల్లా ఆఫీస్ నుంచి మన జిల్లా అధ్యక్షుడు కాకనన్న ఆధ్వర్యంలో తప్పకుండా ఎంత దూరమైన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆయన మీడియా సమావేశాల కోసమే వెంకటగిరికి వస్తారని సెటైర్లు వేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాట్లాడుతూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశాల కోసం వెంకటగిరికి వస్తారన్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అవగాహన లేని వ్యక్తి రామ్కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చునే అర్హత ఎమ్మెల్యేకి లేదన్న రామ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. వెంకటగిరిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న నేదురుమల్లి వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్మిషన్ తీసుకుని డంపింగ్ చేసి తక్కువ ధరకే ఇసుకను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, పెంచలకోన బోర్డు మెంబర్ మేమిడి నరసింహులు, టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్, జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ, జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టేదానికే వెంకటేకి వస్తారు, లేకపోతే వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ ఏదన్నా ఇస్తే ఎన్డీకి వస్తారు, మిగతా వాటికి రాడు ఆయన. తర్వాత మున్సిపల్ ఆఫీస్లో జరిగిన విషయాన్ని పదే మా టౌన్ అధ్యక్షుడు చెప్పినట్టు పదే చెప్తానే ఉంటాడు ఆయన. అసలు ఆ రోజు ఏం జరిగింది, మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఎమ్మెల్యే? జనవరి 26
రిపబ్లిక్ డేకి ఏపీపీ పబ్లిక్ స్కూల్లో హాజరై అక్కడి నుంచి కమిషనర్కి ఫోన్ చేసి, సార్ మీరు చేయించండి, మీ కౌన్సిలర్లు, మీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మీ చైర్మన్ ఉంటే మీరు చేయించండి, నాది నేను పిల్లలు కావాలని స్పష్టంగా చెప్పారు ఫోన్. ఏదో కమిషన్ అడగచ్చు మీరు. దాని తర్వాత వెంకటగిరి టౌన్ని తెల్లవారితే పాపం 4 గంటలకి ఒక బ్యాచ్, నైట్ 12 బ్యాచ్ కష్టంగా దేవుడిలాగా పనిచేసి సేవ చేసి శుభ్రం చేసే కార్మికులకి అవార్డులు ఇవ్వాలా అనే ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వచ్చారు. మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోతేనే చైర్మన్ ఛాంబర్లోకి పోయినాడు. అది వాస్తవమే. కానీ ఆయన కుర్చీలో కూర్చున్న, చైర్మన్ కుర్చీలో కూర్చున్నాడు అనే చెప్పడం అనేది తప్పు. మీరు కమిషనర్ అడగండి. ఆ రోజు కమిషనర్ గారు చైర్పర్సన్ కూర్చుంటే పక్కన పెట్టండి, ఇంకో కుర్చీ ఏంటి అన్నాడు. ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. అది చైర్మన్ కుర్చీ, అసలు చైర్మన్ ఛాంబర్లోకి ఎందుకు పోవాలా అనే విధానం సరైన పద్ధతి కాదు అది. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినాడు. చైర్మన్ కుర్చీలో కూర్చోవడం తప్పు, చైర్మన్ ఉంటే ఆమె దగ్గర నుంచి నువ్వు పక్కన కూర్చోవడం అంతం తప్పు. చైర్మన్ కుర్చీలో కూర్చోలా, కమిషనర్ గారు స్పష్టంగా చెప్తారు ఈరోజు కూడా. నెల్లూరు డ్వామా కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధి హామీపై వికసిత దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డ్వామా కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి లీలామోహన్ అన్నారు. నెల్లూరు డ్వామా కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ప్రతి కూలీకి 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 700గా నిర్ణయించాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపోగు రమణయ్య మాట్లాడారు. గతంలో గ్రామాల నుండి వలసలు నివారించడానికి ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమన్నారు. ఈరోజు ప్రతి ఉపాధి హామీ కూలీ కూడా 200 రోజులు పని కల్పించాలి. ప్రతి ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకు 700 ఇవ్వాలి. అదేవిధంగా పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే కొనసాగించాలి. కొత్తగా తీసుకొచ్చినటువంటి వికసిత భారత్ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్స్. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తీసామని చెప్పేసి కాంగ్రెస్, కమ్యూనిస్టులు గగ్గోలు పెడతా ఉన్నారు. మేము తీసిన మహాత్మా గాంధీ పేరే కాదు, దానికి అనుగుణమైనటువంటి అనేకమైనటువంటి మంచి విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచామని చెప్పేసి పేద ప్రజలను బురిడీ కొట్టిస్తా ఉన్నారు అధికారుల ద్వారా. తెలుగుదేశం పార్టీకి నువ్వుల శివరామకృష్ణ నాయుడు నమ్మకమైన వ్యక్తి అని, అలాంటి నాయకుడు అకాల మరణం బాధాకరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కండలేరులోని శివరామకృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. నెల్లూరు జిల్లా రాపూరు కంటలేరు డ్యాంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నువ్వుల శివరామకృష్ణ నాయుడు గత 2 రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. సోమవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండలేరు డ్యాంలోని శివరామకృష్ణ ఇంటికి చేరుకుని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ నమ్మకమైన నాయకుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. 2009 నుంచి పార్టీకి నాకు వ్యక్తిగతంగా అండగా నిలిచిన వ్యక్తి శివరామకృష్ణ అన్నారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ప్రసాద్ నాయుడు, వెంకటేశ్వర్రెడ్డి, మధురెడ్డి, ఎంఎంటీ, కాజాముద్దీన్, నరేష్ నాయుడు, ముక్తారు, చాన్బాషా, ప్రసాద్, భాస్కర్, ఇతర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రకోటలో జరిగిన వ్యక్తి హత్య కేసును కావలి పోలీసులు ఛేదించారు. భార్య, రెండో కొడుకు హత్య చేసినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులు అధికారుల్ని డీఎస్పీ అభినందించారు. కావలి మండలం రుద్రకోటలో రైల్వే గేటు మ్యాన్ ఆర్ఏ నాగరాజు హత్య కేసును కావలి రూరల్ సీఏ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఛేదించారు. సోమవారం కావలి డీఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగరాజును భార్య మాధవి నేతృత్వంలో రెండో కుమారుడు నవీన్ బాబు హత్య చేసినట్లు తెలిపారు. నాగరాజు, మాధవికి 28 ఏళ్ల కిందట వివాహమయ్యింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మాధవి బాపట్ల జిల్లా జినగంజాంలో 3 కుమారులతో ఉంటుంది. వీరిని చదివించుకొని మాధవి అప్పులు పాలైంది. రుద్రకోట
రుద్రకోటలో తన పేరుపై ఉన్న ఇంటిని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలని మాధవి ప్రయత్నించింది. దీంతో నాగరాజు అడ్డుకొని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య మాధవి రెండో కుమారుడు నవీన్ బాబుతో భర్తను అడ్డు తొలగిస్తే ఇల్లు మన సొంతం అవుతుందని ప్లాన్ వేశారు. ఇలా ఈ నెల 5వ తేదీన రాత్రి నవీన్ రుద్రకోట వచ్చి మద్యం మత్తులో ఉన్న తండ్రి నాగరాజును రోకలి బండితో హత్య చేశాడు. ఈ హత్యను తప్పుదోవ పట్టించేందుకు అతని మర్మాంగ అవయవాలను గాయపరిచాడు. ఈ కేసును కావలి రూరల్ సీఏ రాజేశ్వరరావు, ఎస్ఐలు తిరుమలరెడ్డి, బాజీబాబులతో కలిసి ఛేదించారు. వీరిని డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. ఈ ఆర్య నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్య మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ, కావలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్య భర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజాంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు. ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులైపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేశారు. ఎందుకంటే ఇది సెక్సువల్ జెల్సీ అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా. ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పరారయ్య వెళ్ళిపోయారు. మన ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ 2 టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆర్య నవీన్ బాబు, ఆర్య మాధవి వీళ్ళిద్దరూ కలిసి చంపినట్టుగా తెలిసింది. వీళ్ళు వచ్చేసి 8వ తేదీ నిన్న సాయంత్రం 5:30 గంటలకి విఆర్ఓ దగ్గర, రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు విఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము. ఏ రకంగా చంపబడింది, సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసేసాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాం. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంపై కావలి డీఎస్పీ శ్రీధర్ స్పందించారు. అన్యాయం జరిగి ఉంటే తనకు లేదా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఆమె మీడియాకి ఎక్కి క్రమశిక్షణ తప్పడం సరికాదని చెప్పారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పాల్పడడం, డిపార్ట్మెంట్ విషయాలను మీడియాకు వెల్లడించడం తప్పని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు తనను వేధించినట్లు సీతారామపురం మండల పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయమై కావలిలో డీఎస్పీ శ్రీధర్ను పాత్రికేయులు ప్రశ్నించగా డీఎస్పీ స్పందించారు. ఆమెకు జరిగిన అన్యాయం ఏదైనా ఉంటే తనకు లేదా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. దీనిపై మేము శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒక కానిస్టేబుల్ గా ఉంటూ మీడియా ముందుకు వెళ్లి క్రమశిక్షణ తప్పారన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిఐ తను వేయించారని చెప్పి అదే వేధింపులో జరిగింది ప్రాబ్లం అని పైన ఆఫీసర్లకు వచ్చి చెప్పాలా, కంప్లైంట్ ఇవ్వాలా, నాకు ప్రాబ్లం ఉంది మేడం ఇలా చెప్పకుండా డిసిప్లినరీ ఫోర్స్ పోలీసు పోయి డిసిప్లినరీ ఫోర్స్ లో ఉండి ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తూ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం అదంతా కూడా చాలా ఇల్లీగల్, తప్పదు. అట్లా చేయకూడదు. పై ఆఫీసర్లకు చెప్పుకోవాలా, ఎస్పీ మేడంకో నాకు వచ్చి ఇచ్చినారో చెప్పుకోవాలా, ఏమి చెప్పకుండా చేయడం తప్పని. సీతారామపురం ఎస్హెచ్ఓ అయిన సిఐ వెంకట్రావు గారు మీ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఆ సమస్య ముందుగానే ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టాల్సింది సిఐ గారితో చెప్పుకుందని చెప్తుంది. ఆ విషయం మీరైనా తీసుకుంటారు, మీకు మీ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి నా దృష్టిగా తీసుకురాలి, సిఐ నా దృష్టిగా తీసుకురాలేదు. ఈఎంఐ కూడా నా దృష్టికి తీసుకురాలి. చెప్తే సిఐ ఎవరు నాకు చెప్పలేదు. నా దగ్గర అట్లీస్ట్ ఎస్పీ గారి దగ్గరికి పోయినా నా ఇట్లా జరుగుతున్న విషయాన్ని చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి తప్పు కదా. డిసిప్లిన్ ఫోర్స్ ఓకే చెప్పు, నువ్వు వచ్చి పై ఆఫీసర్కి చెప్పుకో, యూనిట్ ఆఫీసర్కి చెప్పు, వచ్చి ఎస్పీ గారికి చెప్పు, లేదు నాకు చెప్పు, ఇట్లా నాకు పరిస్థితి ఎట్లుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నాను, మేము విచారిస్తాం. సిఐ గారు ఈ మధ్య అంతా హైకోర్టు డ్యూటీలో, గత 6 రోజులుగా హైకోర్టు వేరే. ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా అక్రమ మద్యం విక్రయాలు మాత్రం ఆగడం లేదు.
సాలుచింతల సెంటర్లో పుష్ప వైన్ షాపు వద్ద తెల్లవారుజాము నుంచే మద్యంను అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారు. ఎస్పీ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కోవూరు పరిధిలోని సాలుచింతల సెంటర్లో ఉన్న పుష్ప వైన్ షాపు వద్ద తెల్లవారుజాము నుంచే అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం మాఫియా యథేచ్ఛగా విక్రయాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పలుమార్లు సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా తెల్లవారుజామున జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై జిల్లా ఎస్పీ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు పరిరక్షించాలని సాలుచింతల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దేవుడి మాన్యాన్ని కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారని మాంబేడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు దేవుడి మాన్యాన్ని కాపాడాలని చిత్తూరు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వందల సంవత్సరాలుగా వంశపారపర్యంగా గ్రామదైవంగా కొలుస్తున్న గురప్పస్వామి దేవాలయం భూములపై అదే గ్రామానికి చెందిన కొందరి కన్నుపడిందే. దేవుడి మాన్యాన్ని దౌర్జన్యంగా దోచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా సచివాలయంలో తమ దేవుడి మాన్యాన్ని కాపాడాలంటూ ప్రజా పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సౌత్ మాపూర్లో సీసీ రోడ్డును టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. గ్రామాల్లో ఎక్కడా కూడా గొడవలు, కక్షలు లేకుండా రూరల్ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండేలా చూస్తున్నామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాల్వాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయాల్లో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సౌత్ మోపూర్ గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శివరెడ్డి గారు 3వ సారి గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనుల కింద రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ప్రత్యేకంగా కరెంటు వెలుగులకు సంబంధించి కానీ, సంగన్న వెలుగులకు సంబంధించి దాదాపు 2,30,30,00,000 రూపాయలు గ్రామంలో కేటాయించారు. ఇంకా కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ శాసనసభ్యులు శ్రీ గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ మండలంలో వాక్యాలకు అతీతంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. ఉదయగిరిలో రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టరేట్ నుంచి రహస్యంగా జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లయ్యపల్లిలో లీజు పట్టాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి బస్టాండు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 312 మంది పేదలకు మంజూరు చేసిన ఆర్డీఓ లీజు పట్టాలను 2019లో అసైన్మెంటు పట్టాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల రైతులకు రుణ సదుపాయం, ప్రభుత్వ పథకాలు అందేలా హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే తాజాగా రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టరేట్ నుంచి రహస్యంగా జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల భూములను కంపెనీల కోసం బలవంతంగా సేకరించాలని చూడడం దుర్మార్గమని వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. మా గ్రామ పంచాయతీ పుల్లాయిపల్లి గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీలో 1992లో ఆర్డీఓ వాణిశంకర్ గారు, మేడం ఆర్డీఓ గారు 100, 106 సర్వే నెంబర్లో సుమారు 312 ఎకరాలు 280 కుటుంబాలకి
90 సెంట్లు, ఎకరా 30 సెంట్లు ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేశారు. CJPS పొలాల్ని 312 ఎకరాలని ప్రతి కుటుంబానికి 280 కుటుంబాలకి భూ పంపిణీ చేశారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్, ఈ భూమి మట్టం చెట్టు తీసి రైతులకి హద్దులు చూపించమని చెప్పేసి పేపర్ ప్రకటన ఇచ్చారు 93లో. ఈ హుస్సేన్ బాషాని ఉదయగిరి గాజుల హుస్సేన్ బాషా యాక్షన్ వేశారు. ఆ కర్రకి యాక్షన్ వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, పక్కన ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉండే కర్ర, మా కర్ర, చెట్లు మా దగ్గరకు అడవిలో ఉండే కర్ర కూడా చెట్లు ఉన్నాయి, మేము పర్మిట్లు ఇవ్వమని పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి ఆ హుస్సేన్ బాషా అతను డిపాజిట్ తెచ్చుకోవడానికి కూడా తిరిగి చనిపోయినాడు. అప్పటి నుంచి మా రైతులకి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం, ఆ చెట్లు తెప్పించి ఎవరి పొలాలు వాళ్ళకు హద్దులు చూపించమంటే ఇంతవరకు కూడా చూపించలేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 ఫేజ్ కరెంటు నిర్మాణ పనులకు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంతో నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్య లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వోల్టేజ్ అన్న సమస్య లేకుండా చేస్తున్నామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32, 33, 34 డివిజన్లలో 41,33,000 రూపాయలతో 3 ఫేజ్ కరెంటు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ల పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి 3 ఫేజ్ కరెంటు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ ప్రజలు లో వోల్టేజ్ సమస్యలతో అల్లాడిపోతున్నామని తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇకపై కరెంటు సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతోనే చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 32, 33, 34 డివిజన్లలో 41,33,000 రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ని స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ మేమందరం నాయకులం కానీ ప్రజాబాటలో కార్యక్రమంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు లో వోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతాలు, చాలా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇమ్మీడియట్గా శ్రీరెడ్డి గారు కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆయా ఏరియాలకు సంబంధించి ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో, ఎక్కడెక్కడ ఈ నాణ్యమైన కరెంటు రావటం లేదో దాన్ని గుర్తించి దాదాపు 14 డివిజన్లో 100 kV ట్రాన్స్ఫార్మర్లు 1,40 లక్షల రూపాయలతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తయినాయి. ఈరోజు 32, 33, 34లో ఈ 3 డివిజన్లకే ఈ కరెంటు సమస్య మీద 41,33,000 రూపాయలు పెట్టి ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం. ధ్వజారోహణతో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రత్యేక అధికారి SS చంద్రశేఖర్ ఆలయ ధర్మకర్తల సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలోని శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. సోమవారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉత్సవాల ప్రత్యేక అధికారి SS చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుండ రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు దేవి, వెంకటేశ్వర తదితరులు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాయింట్ కలెక్టర్ను కలిసిన వైసీపీ నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలంటూ వినతి. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై కూటమి నేతలు సటైర్లు. ప్రెస్ మీట్ల కోసమే వెంకటగిరి వస్తారంటూ ఎద్దేవా.
వ్యక్తి హత్యను ఛేదించిన కావలి పోలీసులు, భార్య కొడుకే హతమార్చారంటూ కావలి డీఎస్పీ వెల్లడి. ఆత్మహత్యా యత్నంపై స్పందించిన డీఎస్పీ శ్రీధర్, క్రమశిక్షణ తప్పారంటూ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.